నా దరిద్రం ఎలా ఉంటుందంటే జుట్టు ఆరబెట్టుకుందామని ఫ్యాన్ వేసుకున్నా, కరెంట్ పోయింది. హాయ్ గాయ్స్, చాలా రోజుల నుంచి గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర మేకప్ ప్రోడక్ట్స్, లిప్స్టిక్, ఐలైనర్, కన్సీలర్ ఇంకేవేవో ఉంటాయి. అవి నా దగ్గర ఏం లేవు కదా, ఎలా చేద్దాంలే అనుకుని ఇన్ని రోజులు చేయలేదు. కానీ లెట్స్ గివ్ ఇట్ ఏ ఛాన్స్ అని చెప్పేసి ట్రై చేస్తున్నా ఫస్ట్ అయితే హెయిర్ సెట్ చేసుకుంటా. ఊరికి వచ్చి ముఖం మీద పడుతుంది. హెయిర్ సెట్ చేసుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ ఎప్పుడు వేసుకున్నట్టే హెయిర్ స్టైల్ ఇలా క్లిప్ పెట్టేసుకోవడమే. నాకు ఇది ఒక్కటే హెయిర్ స్టైల్ వచ్చాను. ఇప్పుడు ఫేస్కి అంటే ఇప్పుడు మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్, కన్సీలర్, లిప్స్టిక్, ఐలైనర్ ఇవన్నీ నా దగ్గర ఏం లేవు. జస్ట్ ఒక పౌడర్, బొట్టు బిల్ల, మూతికి ఒక లిప్ బామ్ అంతే. పౌడర్ కొంచెమే చాలు. టప్ 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 టప్. ఏ అవుట్ఫిట్ వేసుకున్నా సరే బొట్టు బిల్ల ఈజ్ మ్యాండేటరీ. అదెంత వెస్టర్న్ అవుట్ఫిట్ అయినా, ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయినా బొట్టు బిల్ల పెట్టుకుంటే ఫేస్కి ఆ లుక్కే వేరనమాట. సో బొట్టు బిల్ల అయిపోయింది, పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. 10 రూపాయల లిప్ బామ్. కొంతమంది అంటారు వేలు వందలు పెట్టి రాస్తూనే ఉంటారు. అందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది. నేను ఆ టైప్ కాదు, 10 రూపాయల లిప్ బామే మస్తు ఎక్కువ అయిపోతుంది. బయటికి పోయినప్పుడు రాసుకోవడానికి నా దగ్గర ఉంది ఇది ఒకటే లిప్స్టిక్. ఇది లిప్స్టిక్, నాకు దీన్ని లిప్ బామ్ అంటారంట, పింక్ మ్యాజిక్ ఏదో. ఇది ఒకటే ఉందన్నమాట నా దగ్గర. ఎప్పుడైనా శారీస్ లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా కనిపించాలన్నప్పుడు ఇది రాసుకుంటా. లిప్స్టిక్ నాకు రెడ్ కలర్ అంటే 2 ఉన్నాయి, ఏది పెట్టుకోవాలని పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇది సెట్ అయ్యేలాగా ఉంది కొంచెం, అందుకే ఇది పెట్టుకుంటున్నా. కోడినెత్తులాగా ఉంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న కోడినెత్తులాగా ఉంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. సింపుల్ హెయిర్ స్టైల్, ఫేస్ లుక్ అండ్ వాచ్, రింగ్ అండ్ పర్ఫ్యూమ్. That's it guys, bye.